హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి బెంగుళూరు హైవేలో ప్రస్తుతం ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, బెంగుళూరు హైవేలో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర చూసుకుంటే శంషాబాద్. సో మెయిన్గా మనకి ఎగ్జిట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ నుంచి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది ప్రామినెంట్ ఎగ్జిట్ కిందనే ఆల్రెడీ తెలుసు. సో అలా మనకు కొంచెం ముందుకు వస్తే మనకి ల్యాండ్ ప్రైస్ చూసుకుంటే ఈ చెర్లగూడ కానీ తర్వాత ముంచింతలో కానీ ఇక్కడంతా ఆల్మోస్ట్ 25,000 పర్ స్క్వేర్ యార్డ్, 20,000 to 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కువగా నడుస్తుంది. సో మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే చెర్లగూడకి ఓవరాల్కి దగ్గర అవుతుంది. దాని తర్వాత మనకి ముంచింతలలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది ఉంది. సో దానివల్ల కూడా మనకి ఇక్కడ రేట్స్ కొంచెం అప్రిషియేట్ అయ్యాయి. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పడిన తర్వాత కొంచెం రేట్స్ ఇక్కడ పెరిగాయి. దాని తర్వాత మనకి కొంచెం ముందుకు వస్తే ఈ పాలమాకుల ఇవన్నీ కూడా మనకి ఓవరాల్ యాక్సెస్ జస్ట్ 10 to 12 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ రేట్స్ అనేది కూడా మనకి 20,000 to 22,000 పర్ స్క్వేర్ యార్డ్ మినిమం నడుస్తున్నాయి. సో ఇక్కడ ముందుకు వస్తే మనకి తిమ్మాపూర్ వస్తుంది. సో తిమ్మాపూర్ దగ్గర మనకి ఒక రైల్వే జంక్షన్ కూడా ఉంది. ఇక్కడ తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి రేట్స్ చూసుకుంటే 20 to 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఆన్ అన్ యావరేజ్ నడుస్తున్నాయి. కొన్ని ఏరియాస్లో 20 to 22,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. సో అలానే మనకు కొంచెం ముందుకు వస్తే కొత్తూరు దగ్గర కూడా మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. తర్వాత ఇది కూడా మనకి ఓల్డ్ బెంగళూరు హైవే తర్వాత న్యూ బెంగళూరు హైవే కనెక్టివిటీ ఇక్కడ స్ప్లిట్ అవుతుంది షాద్ నగర్కి. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రైస్ అరౌండ్ 22,000 పర్ స్క్వేర్ యార్డ్ యావరేజ్ ప్రైస్ నడుస్తుంది హెచ్ఎండిఎల్ లేఅవుట్స్లో. సో అలానే మనకి కొంచెం ముందుకు వస్తే నందిగామ విలేజ్లో కూడా మనకి ప్రైస్ ముందుగా చెప్పినట్టు 20,000 to 22,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ కూడా నడుస్తుంది. ఈ లింగారెడ్డి కూడా ఇవన్నీ సిమిలర్ ప్రైస్ రేంజ్ అండి. సో మనకి హెచ్ఎండిఏ లేఅవుట్స్లో అరౌండ్ మినిమం 20,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో దాని తర్వాత అలానే మనకి కొంచెం ముందుకు వస్తే షాద్ నగర్. సో షాద్ నగర్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఇది ఒక వెల్ డెవలప్ టౌన్. చుట్టుపక్కల ఆల్రెడీ మనకి అన్ని ఫెసిలిటీ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మనకి టౌన్కి దగ్గర ఉన్న ఏరియాస్లో 18,000 to 20,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో చుట్టుపక్కల ఆల్మోస్ట్ షాద్ నగర్ పేరు చెప్పుకొని చాలా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఇక్కడ మనకి లేఅవుట్స్ చాలా వేశారు. ఇది పాత లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ జోన్ కింద కన్సిడర్ అయ్యిండే షాద్ నగర్. అప్పుడు మనకి ఓవరాల్ రాకముందే ఇక్కడ లేఅవుట్స్ వేసి అమ్మారు. సో మనకి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి మనకి మినిమం ఆన్ యావరేజ్ 14,000 to 18,000 పర్ స్క్వేర్ యార్డ్ షాద్ నగర్కు 5 కిలోమీటర్స్ రేడియస్లో నడుస్తుంది. సో అలానే మనకు కొంచెం ముందుకు వస్తే సోలిపూర్ ఇవన్నీ కూడా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 12,000 to 15,000 పర్ స్క్వేర్ యార్డ్ హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్లో నడుస్తుంది. ఈ చిల్కమరి, రాయికల్ ఇవన్నీ రాజాపూర్, బాలానగర్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో మనకి ఆల్మోస్ట్ 10,000 పర్ స్క్వేర్ యార్డ్, 12,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఇక్కడ దొరికే అవకాశం ఉంటుంది. సో అలానే మనకి రంగారెడ్డి కూడా, రాజాపూర్ ఇవన్నీ కూడా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా బెంగళూరు హైవే చూసుకుంటే మనకి ఫ్యూచర్లో ఓఆర్ఆర్ నుంచి జడ్చర్ల వరకు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉండడం వల్ల బెంగళూరుకి వెళ్ళే పబ్లిక్ అంతా మనకి ఇక్కడ జడ్చర్ల దగ్గర జంక్షన్గా మారే అవకాశం ఉంటుంది. సో జడ్చర్ల టు ఓఆర్ఆర్ ఇప్పుడు మంచి డెవలప్ అయ్యే జోన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇప్పుడు మనం జడ్చర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాకపోతే జడ్చర్లో ఒక వెల్ డెవలప్ టౌన్ కాబట్టి ఇక్కడ మినిమం 5,000 to 10,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఒక 5 to 10 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ప్రైస్ ట్రెండ్స్ ఇవ్వండి. సో మనకి ఇప్పుడు బెంగళూరు హైవేలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది డీటెయిల్గా స్టడీ చేద్దాం. సో బెంగళూరు హైవేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇది 4 lane హైవే. సో ఇప్పుడు 6 lane హైవేకి ఎక్స్పాండ్ కాబోతుంది. సో కనెక్టివిటీ అనేది మనకి ఇంప్రూవ్ కాబోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జడ్చర్ల నుంచి ఓవరాల్ ఎగ్జిట్ రావడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 35 to 45 minutes పడుతుంది. ఒకవేళ 6 lane ఎక్స్పాండ్ అయిందంటే మనకి హాఫ్ అన్ అవర్లోనే ఓవరాల్ ఎగ్జిట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని ద్వారా మనకి ఓవరాల్ నుంచి గచ్చిబౌలి వెళ్ళడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో ఓవరాల్గా జడ్చర్ల టు గచ్చిబౌలి మనకి టైం అనేది 1 or 2, 1.5 hour లోపే మనం చేరుకునే అవకాశం ఉంటుంది. సో కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ కాబోతుంది. దాని తర్వాత మనకి సౌత్ సైడ్ ఉన్న హైవేస్లో చూసుకుంటే బెంగళూరు హైవే, తర్వాత సాగర్ హైవే, తర్వాత శ్రీశైలం హైవే ఇవి ఏవి చూసుకున్నా ఇప్పుడు బెంగళూరు హైవేలోనే కొంచెం రేట్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఇది ఎయిర్పోర్ట్కి దగ్గర అవుతుంది. దాని తర్వాత మనకి వెస్ట్ జోన్కి దగ్గర అవుతుంది. సో వెస్ట్ జోన్ మనం చూసుకుంటే మెయిన్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న జోన్స్ వచ్చేసి షాబాద్, తర్వాత మనకి హయతాబాద్ ఇవన్నీ దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి ఎస్సీజెడ్స్ ఉండడం వల్ల ఇక్కడ డెవలప్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మనకి
చాలా లేఅవుట్స్ వచ్చాయి. షాబాద్లో మీరు చూసుకుంటే కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 20,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా వెళ్ళింది మనకి హెచ్ఎండిఏ ఆప్షన్స్లో. సో షాబాద్కి కనెక్టివిటీ ఉండడం ఒక అడ్వాంటేజ్. మనకి షాద్ నగర్ నుంచి కనెక్టివిటీ ఉంది, దాని తర్వాత లోపల ఈ చేగూరు నుంచి కూడా కనెక్టివిటీ ఉంది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి చందన్ వ్యాలీ ఇవన్నీ హైదరాబాద్ దగ్గర ఎస్సీజెడ్స్ ఆల్రెడీ అనౌన్స్ అయ్యాయి. సో ఫ్యూచర్లో మనకి ఇక్కడ ఐటీ కంపెనీస్ వస్తాయి కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ మనకి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి బెంగళూరు హైవేకి దగ్గర అవుతుంది. మెయిన్గా మనకి వెస్ట్ హైవే కంటే, వెస్ట్ ముంబై హైవే కంటే మనకి బెంగళూరు హైవేకే ఇది దగ్గర అవుతుంది. దాని తర్వాత కనెక్టివిటీ పరంగా కూడా మంచి షాబాద్ నుంచి మనకి ఎలకత్తా నుంచి షాద్ నగర్కి కనెక్టివిటీ ఉంది. సో ఓవరాల్గా మనకి డెవలప్మెంట్ జోన్కి కూడా మనకి యాక్సెస్ ఉండడం వల్ల బెంగళూరు హైవేకి ఒక అడ్వాంటేజ్. దాని తర్వాత మనకి ఇంకొక సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ చూసుకున్నా మనకి రైట్ సైడ్ మీరు చూసుకుంటే ఇప్పుడు మనకి శ్రీశైలం హైవేలో కూడా మనకి రేట్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ అప్రిషియేట్ అయిపోయి ఇక్కడ మహేశ్వరం కానీ, మన్సన్పల్లి కానీ, అమీర్పేట్ కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 20 to 25,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో ఈ ఉన్న స్ట్రెచ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది కనెక్టివిటీ బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవే కనెక్ట్ చేస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఎక్కువగా రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ జోన్స్లో ఎక్కువగా కన్సిడర్ చేస్తున్నాం. మనకి నాగారం, పెద్ద గోల్కొండ, అమీర్పేట్, దబ్బిల్గూడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో మనకి ఫ్యూచర్లో ఇది ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి కొత్తూరు, తర్వాత పెండ్యాల, దుబ్బచెర్ల, కోడిచెర్ల, మేకగూడ, తర్వాత పింజర్ల ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మినిమం ఒక 5 to 10 years పడుతుంది. సో ఇప్పుడు లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఈ ఏరియాస్ అన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ 10,000 పర్ స్క్వేర్ యార్డ్ ఈ ఏరియాలో ఎక్కడ దొరికినా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి మినిమం ఒక 5 to 10 years వెయిట్ చేస్తే మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది హైవేకి దగ్గర అవుతుంది. తర్వాత రెసిడెన్షియల్ జోన్ మనకి బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న రెసిడెన్షియల్ జోన్కి కూడా దగ్గర అవుతుంది. ప్లస్ ఇదంతా రెసిడెన్షియల్ జోన్ కిందనే ఉంది. సో అలా చూసుకున్నా మనకి అలా కొంచెం ముందుకెళ్తే మనకి షాద్ నగర్ వస్తుంది. సో షాద్ నగర్, నందిగామ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక వెల్ డెవలప్డ్ టౌన్స్ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు. మనకి షాద్ నగర్లో కూడా మనకి ఇప్పుడు ముందుగా చెప్పినట్టు 18 to 20,000 పర్ స్క్వేర్ యార్డ్ మినిమం నడుస్తుంది. లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కింద మనకి కృష్ణనగర్, సోలిపూరు, విల్జర్ల, దోస్కల్ ఇవన్నిట్లో కూడా మనకి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. సో హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్లో కొంచెం 15,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి తీసుకున్నా మనకి ఫ్యూచర్లో ఈజీగా 30,000 అయ్యే అవకాశం ఉంటుంది. సో హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్లో 15,000 పెట్టి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ హైవేకి లోపల ఉన్న ఏరియాస్లో కనెక్టివిటీ ఉన్న విలేజెస్కి దగ్గర ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్స్లో 10,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ డిటీసీపీ లేఅవుట్స్ కానీ, హెచ్ఎండి లేఅవుట్స్లో కానీ ఏ లేఅవుట్స్ దొరికినా కానీ కనెక్టివిటీ మెయిన్ రోడ్, ఫర్ ఎగ్జాంపుల్ 60 feet యాక్సెస్ రోడ్ లేక 100 feet యాక్సెస్ రోడ్ ఉన్న ఏరియాస్లో ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కువ. తర్వాత మనకి షాద్ నగర్ కూడా మంచి సెంటర్ కాబోతుంది. షాద్ నగర్ టు మనకి ఓవరాల్ ఇప్పుడు జస్ట్ హాఫ్ అన్ అవర్లో రీచ్ కాగలుగుతాము. దాని తర్వాత మీరు చిల్కమర్రి, తర్వాత రాయకల్ ఇక్కడ అన్ని చూసుకుంటే మనకి ఇవన్నీ రెసిడెన్షియల్ జోన్స్. సో రెసిడెన్షియల్ జోన్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యూచర్లో మనకి ఇప్పుడు చూసుకుంటే వెస్ట్ సైడ్ ముంబై హైవే ఆల్మోస్ట్ సదాశివపేట వరకు డెవలప్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి ల్యాండ్ జోన్ లేకపోవడం వల్ల సదాశివపేట వరకు డెవలప్ అయింది. సో అదే ట్రెండ్ మనకి ఇక్కడ బెంగళూరు హైవేలో వచ్చే అవకాశం ఫ్యూచర్లో ఉంటుంది. మనకి ఒకవేళ షాబాద్, తర్వాత ఇవన్నీ మనకి ఇక్కడ చందన్ వ్యాలీ ఇవన్నీ డెవలప్ అయ్యాయంటే మనకి ఫ్యూచర్లో ఇది షాద్ నగర్ కూడా మంచి సెంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత షాద్ నగర్ టు జడ్చర్ల కూడా మంచి ప్రైమ్ లొకేషన్ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు. ఎందుకంటే హైవేకి దగ్గర ఉన్న ఒక 1/2 kilometer దూరంలో 10,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకొని ఫ్యూచర్లో ఒక 5 to 10 years వెయిట్ చేస్తే మనకి ఫ్యూచర్లో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాలానగర్ కానీ, రంగారెడ్డిగూడ కానీ, రాజాపూర్ ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్స్లో ఉన్న ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ హైవే ఫేసింగ్ మనకి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరికినా ఇక్కడ తీసుకొని మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద చేసుకోవచ్చు. రాజాపూర్ టు జడ్చర్ల ఇవన్నీ కూడా మనకి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ట్రాఫిక్ ఉన్నా కానీ బెంగళూరు హైవే కనెక్టివిటీ బాగుంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఒక 45 minutesలో మనకి ఓవరాల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఎయిర్పోర్ట్ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడం వల్ల లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత లో కాస్ట్ హౌసెస్ ఒకవేళ 50 lakhs లోపు హౌస్, 40 lakhs, 30 lakhs లోపు హౌసెస్ కావాలనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో ఇక్కడ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా మనకి బెంగళూరు హైవే ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి 6 lane కాబోతుంది కాబట్టి కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి సో ఓవరాల్ యాక్సెస్ దగ్గర అవుతుంది. సో దానివల్ల మనకి రేట్స్ ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. సో హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ టు జడ్చర్ల హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. షాద్ నగర్ టు మనకి ఓవరాల్ దగ్గర మనకి
ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ మనకి హైవే నుంచి 5 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ అని కానీ రైట్ సైడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా 15,000 12,000 లోపు ఎక్కడ దొరికినా కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు చేసుకుంటే మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ తర్వాత డెవలప్మెంట్ స్కోప్ ఎక్కువగా ఉంది, తర్వాత కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో మంచి గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటంటే మనకి ఓఆర్ఆర్ టు షాద్ నగర్ 15 to 20,000 లోపు హైవేకి దగ్గర ఉంటే తీసుకోవచ్చు. హైవేకి 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటే మనకి 15,000 లోపు తీసుకోవాలి. హైవేకి 5 కిలోమీటర్స్కి దగ్గర ఉంటే మనకి 10 to 12,000 లోపు అయితే తీసుకోవచ్చు. లేదు షాద్ నగర్ టు జడ్చర్లలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హైవేకి 1/2 కిలోమీటర్ దూరంలో 10,000 per square yard 12,000 per square yard దొరికిన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ లోపలికి అయితే మాత్రం 5 నుంచి 10,000 per square yard అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. జడ్చర్ల లాంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెల్ డెవలప్ టౌన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి చూసి చేసుకోవచ్చు. ఒక 5,000 నుంచి 10,000 per square yard ఇక్కడ ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ జడ్చర్ల లాంటి వెల్ డెవలప్ టౌన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే షాద్ నగర్, బాలానగర్ ఇలాంటి మెయిన్ ప్రైమ్ ఏరియాస్లో కూడా మనకు ఒకవేళ 10 నుంచి 15,000 per square yardలో ఎక్కడ దొరికినా కానీ హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. చాలా మంది ఇక్కడ మనం చూసుకుంటే పింజర్ల ఏరియాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 10,000 నుంచి 12,000 per square yard కూడా దొరికితే ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది అమీర్పేట్ విలేజ్కి దగ్గర అవుతుంది, తర్వాత హైవేకి కూడా దగ్గర అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ జోన్ కింద మనకి ఇది దగ్గర అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో 5 to 10 yearsలో ఇది డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి దుబ్బచెర్లలో కూడా చూసుకుంటే మనకి జస్ట్ 10,000 per square yardలో ఇక్కడ దొరుకుతుంది. కానీ ఈ రిటర్న్స్ రావాలంటే మనకి మహేశ్వరం, మన్సాన్పల్లి ఇవన్నీ కూడా రెసిడెన్షియల్గా ఆక్యుపై అయిన తర్వాతే వస్తుంది. సో ఇది ఆక్యుపెన్సీ అనేది మనకి మినిమం 5 to 10 years పడుతుంది. సో మనకి దుబ్బచెర్ల కానీ పెంజర్ల కానీ మినిమం 10 years తర్వాతే అప్రిషియేషన్ అనేది మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.